నమస్తే టు ఆల్. ఇంట్లో కొడుకు పుడుతూనే అబ్బా కొడుకు పుట్టాడు, వంశోద్ధారకుడు పుట్టాడు, వాడికేంటి అబ్బాయి ఎట్లేసిన బ్రతుకుతాడు అన్న ఈ స్టేట్మెంట్స్ని ఫస్ట్ మానేయండి. కొడుకు పుట్టిన తర్వాత అరే వాడు అబ్బాయిగా పుట్టినందుకు వాడికి సొసైటీలో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సొసైటీలో చాలా రోల్ ఉంటుంది అని వాడు గుర్తు పెట్టుకునే విధంగా అబ్బాయిని పెంచండి. వాడు ఏమైనా అడిగిన వెంటనే మీ కడుపు మార్చుకుని వచ్చి మరి ఆ వస్తువుని వాడి చేతిలో పెట్టడం మానేయండి. మీ కష్టాల్ని వాడికి చూపించి ఆ కోరికల్ని వాడు కంట్రోల్ చేసుకునే విధంగా పెంచండి. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఎక్కడైనా సరే తప్పు జరుగుతుందని వాడికి అనిపించినప్పుడు వాడి వాయిస్ రైజ్ చేసి క్వశ్చన్ చేసే విధంగా వాడిని పెంచండి. అండ్ ఇంకోటి, అబ్బాయి ఎక్కువగా అమ్మకు దగ్గరగా పెరుగుతాడు. మీరు అమ్మగా వాడిని పెంచేటప్పుడు ఒక ఆడదానిగా సొసైటీలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని వాడికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాడు బయట చూసే అమ్మాయిలలో కూడా అమ్మతనాన్ని చూస్తాడు, కనీసం ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాడు. అండ్ ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఇంట్లోకి వచ్చినప్పుడు వాడి ముందే అమ్మాయిని నువ్వంటే అమ్మాయివి వాడంటే అబ్బాయి అన్నట్లు వాడి మీద తిట్టేసి వాళ్ళకి అక్కడే డిఫరెన్స్ చూపిస్తారు. అప్పుడు ఆ అబ్బాయికి అంటే నేను అబ్బాయిని ఏమైనా తప్పు చేసేయచ్చు అన్న ఫీలింగ్ని మీరే వాళ్ళకి ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇది ఆపేయండి. ఫస్ట్ అబ్బాయిగా ఉన్నందుకు అమ్మాయితో